హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్గా. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత వరిపిండి తీసుకున్నాం. 1 కేజీ వరిపిండి తీసుకున్నానండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి సరిపడినంత 1 స్పూను కొంచెం జీలకర్ర మరింతే వేసుకుంటున్నానండి. సరిపడినంత జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. పసుపు ఆప్షన్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. నేను కలర్ కోసం వేస్తున్నాను. చూశారు కదా, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస కూడా వేస్తున్నానండి. వెన్నపూస వేయటం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా బాగా కరకరలాడుతూ వస్తాయండి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. సగ్గుబియ్యం లేకపోతే పచ్చిపప్పు కానీ, పెసరపప్పు కానీ, నువ్వులు కానీ వేసుకోవచ్చండి. అవి పచ్చిపప్పు, పెసరపప్పు నానబెట్టి 1 గంట ముందు వేసుకోవాలండి. అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వాటిని బాగా కలుపుకొని ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేడి చేసుకొని దాన్ని వేడి చేసిన వాటర్ పోస్తున్నానండి. వేడి నీళ్ళు పోయటం వల్ల పిండి స్మూత్గా తయారై చెక్కలు బాగా వస్తాయండి. చూశారు కదా, మనం పిండి గట్టిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం చిట్టి చెక్కలు చేస్తున్నాం కదా, అందుకని చిన్న బాల్స్ చేశాను. మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్ద బాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరీ పేస్ట్కి కవర్లు పెట్టుకొని వాటికి ఒక్కొక్కసారి ఆయిల్ రాస్తే సరిపోతుందండి. ఫస్ట్ సారి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకేసారి 3 కానీ 4 కానీ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనం ఒక కవర్ మీద ఇలా అన్నీ చేసి పెట్టుకోవచ్చండి. అన్నీ చేసుకున్న తర్వాత మనం చూసారు కదా, ఇలా అన్ని క్లాత్ మీద కవర్ల మీద వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. చెక్కలు చాలా బాగుంటాయండి. సగ్గుబియ్యం కానీ, పచ్చిపప్పు కానీ, పెసరపప్పు కానీ వేయటం వల్ల ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం చెక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం ఒక పక్క వేడైన తర్వాత ఇంకొక పక్క మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. చాలా బాగుంటాయండి ఈ సంక్రాంతికి. మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.